గాయత్రి ఇట్రా గుర్తుపట్టింది ఎవరు? చూడు శివ శివ ఎలా షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి? గాయత్రి వాడు అన్నీ మర్చిపోయిండే, వానికి ఏం గుర్తులేనట్టున్నది. శివ శివ నేను గాయత్రిని, పార్వతి ఫ్రెండ్ని. శివ అదే కాలేజ్లో మనం కబడ్డీ ఆడేవాళ్ళం, గుర్తులేదా? గాయత్రి వాడిని చూస్తే సమజైతలే నీకు, వానికి ఏం యాదలేనట్టుందే. నువ్వు ఆగుతావా? నేను యాద్ చేస్తా. శివ శివ నీకు గుర్తుందా, నువ్వు అప్పుడు కాలేజ్లో పార్వతికి క్లాస్ రూమ్లో ఇలా చేసి చూపించేవాడివి, ఇలా టిక్ టిక్ అని సౌండ్ చేసేవాడివి. పార్వతి నన్ను తల మీద కొట్టింది. గుర్తొచ్చిందా శివ? ఏమన్నా మాట్లాడు శివ. అరే శివ, రే ఆ రోజు పార్వతి బర్త్డే అప్పుడు ఇట్లా కేక్ పూసుకొని డ్యాన్స్ చేసినాం, గుర్తుకొచ్చిందారా? ఏంద్రా ఇదంతా? సార్ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ జరుపుకుంటాం సార్. కొద్దిగా ఈ జాగం అయ్యేదారా? కాదు సార్. చెల్పండి, మళ్ళీ వస్తా. వచ్చే వరకు ఇవ్వడానికి ఏమంటాడు? మక్కలు ఎరుగురు. చల్ చల్. రేయ్ మళ్ళీ పెట్టురా. ఏయ్ వీళ్ళందరూ లోపల నువ్వుకాడా? ఎవరిని వదలదు, అందరూ ఎక్కిండి. వద్దు సార్, సార్ సార్ వదిలేండి సార్. ముఖానికి ఏకేంద్రా కోతులు లెక్క? ఎవరిని బర్త్డే పార్టీరా? వీళ్ళ దోస్తు సార్. దోస్త్ అంటే బాయా గల్లా? దోస్త్ అంటే దోసే సార్. బద్మాష్. అరే దోస్త్ అంటే దోసే సార్. సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సారీ సార్. గవని కాదు సార్, వీళ్ళ ఎవరిది బర్త్డే సార్, గందుకే ఎగిరినాం సార్. అరే ఖుషి అయ్యనికి పబ్కో రెస్టారెంట్కి పోవాలి, కానీ బజార్ల పండు బర్త్డే పార్టీలు ఏందిరా? మంచి హోటల్ తీసుకోవాలి, ఇద్దరు సింగిల్ రూమ్లు ఎంజాయ్ చేయాలి, గదిరా పార్టీ అంటే. అబ్బా నేను కూడా గదే చెప్పినా సార్, విన్నాడు సార్ గలీజ్ గాడు. డాడీ, నువ్వు స్టేషన్ తీసుకువెళ్ళిన వాళ్ళు నా ఫ్రెండ్స్. ప్లీజ్ డాడీ, లివ్ దెమ్. సరేనమ్మా, జాగ్రత్త పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ నైట్. ఎవరా నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పింది? సార్ నేనే సార్, మా దోస్త్ గారికి వాట్సాప్లో మెసేజ్ చేసిన సార్, వానికి తెలుసు కావచ్చు పార్వతులు అయ్యే మీరే అని. నా బిడ్డ చెప్పింది కాబట్టి వదిలిపెడుతున్నా, మళ్ళీ ఇక్కడ మక్కలే కొడతా. చల్ పోడే. థ్యాంక్ యూ సార్. హలో డాడీ ఏమనలే కదా? లే, ఇంటి అల్లుని లెక్క చేసుకున్నాడు. మజాక్ చేస్తున్నావు బే? గాముచ్చదు సరే, డాడీ ఇంటికి రాడు. ఇంటికి రాడంటే పెన్ను క్యాప్ టిక్ టిక్. ఏ చెప్ పక్కన సరేనా? పోబే. శివ, నీకు
కొడుకంటే ఇష్టమా కూతురంటే ఇష్టమా? నాకు కూతురు అంటే ఇష్టం. ఆ, కూతురు పుడితే ఏం పేరు పెడతావు? మానసా? హగ్గనే గదేదో బెంచ్ కర్రలకు దొడవ పడుతుంది. ఇంకా తాగింది చాలు. ట్రైన్ పోతుంది, ప్యాసింజర్లు పోతారు, ఇంకా పోయిస్తావు. అబ్బా మా అయ్య పానం బాగాలని నేను చేసుకున్నా. నేను చేసుకున్న పని నా పానం బాగాలేదు. పైగా నేను చేసుకున్న పని గరీబ్ ఉన్నాయినా. నువ్వు మాట్లాడతావనే? అంకుల్ మీ తాత రాజు. శివ ఎక్కడ? నువ్వెవరు? నా పేరు పార్వతి, శివకి ఫ్రెండ్ని. ఆంటీ జర నిల్లిస్తారా, దాహం అవుతుంది. బుజ్జి జర నీళ్ళు దేపాయే. ఇది కప్పు కందాగమ్మా. మస్తు మజా అమ్మ అరే పార్వతి ఎప్పుడు వచ్చినావు? లొల్లి షురు కాక ముందు వచ్చిన. నీ అయ్యా మంచి హుషారన్నారులే. అరే ఏంది నాయన ఇప్పుడు ఇంట్లో గొడవలు నీ గురించి అందరు తెలవాలేంది? మా పోరాడు ఎప్పటి జరగా నీకు? కాలేజీలో జాయిన్ అయిన అక్కడి నుంచి ఎరికేలే అంకుల్. ఇంతకు మీ అయ్య ఏం చేస్తాడు? నా లెక్క తాగి పంచాయతీ పెడతాడా? లే, తాగేటలో నీ తంతడు, పంచాయతీలు సక్క పెడతాడు. ఏంది అంత దురుం కానా? అంత పెద్ద తాగిరా? అరే నా గురించి చెప్పిట. అవునా ఇప్పుడు గదంతా ఎందుకు? నువ్వు సపరేట్గా తాగి వండుకోపో. నా గురించి చెప్పు, నా జమానా గురించి చెప్పు. అరే గదంతా ఇప్పుడు ఎందుకు అంకుల్? అన్ని గినికే కావాలా? ఏలే అసలు మీ అయ్య ఏం చేస్తాడో నాకు తెలియాలి ఇప్పుడు. మా నాయన ఈ ఏరియా సిఐ. సియ్యయ్యా! ఏంది గట్ల పడ్డావు? తాగింది మొత్తం దిగాల. లే ఏంది సురేంద్ర మీ అయ్యా? అవు అంకుల్. సురేంద్ర మీ అయ్యా? కొంచెం మంది మంచి మొగుడు దొరికిందిలే. రా శివ పోదాం. నన్ను ఉన్నానా? నువ్వు వెళ్ళమ్మా. అరే ఏమైంది అంకుల్? మా లాంటి మీకు ఎందుకమ్మా? మా తాన మేము ఉంటాం, మీ తాన మీరు ఉండండి. ఇద్దరికి మంచిగా ఉంటుందమ్మా, ప్లీజ్. అరే అంకుల్ రా శివ. అయ్యో ఏందయ్యా గిది? అయ్యా ఇదేంది అందరు పోరెంబడి పడితే ఇది మన పోరం నెంబడి పడ్డది. అవు మన పోరగాని గట్ల దొరికిపోతున్నా.